హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకు నిన్న CISF నుండి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దాదాపుగా 1149 వేకెన్సీస్ తోటి కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించి ఈవినింగ్ మనం వీడియో చేయడం జరిగింది. చాలామంది అభ్యర్థులు దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేయమని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారు. సో ఈ వీడియోలో దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ మోటివేషనల్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసి సో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. సో నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం నేను వీడియో చూడండి. దానిలో నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీనిలో మనం ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఇదే కాకుండా ఈ నోటిఫికేషన్ సంబంధించి ప్రీవియస్ కట్ ఆఫ్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఎగ్జామ్కి ఏ విధంగా ప్రిపేర్ కావాలి అండ్ సిలబస్ కావచ్చు, ఇంకా బుక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం కూడా వీడియో కావాలనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి కింద కామెంట్ చేయండి ఎస్ అని చెప్పేసి. సో అది కూడా మరొక వీడియో ద్వారా అయితే మీకు అందించడం జరుగుతుంది. సో దీనిలో మనం అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డిగ్రీ లేకపోయినా ఎక్స్పీరియన్స్ లేకున్నా కూడా అకాడమీ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ఒక చిన్న టెస్ట్ రాసి వితిన్ 15 డేస్లో మీరు ఇండియాలో ఉన్నటువంటి 200+ లీడింగ్ కంపెనీస్లో జాబ్ అయితే పొందవచ్చు. సో దీనికోసం మొదటగా అయితే సైన్అప్ కావాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న విధంగా అయితే మీరు సైన్అప్ కాండి. మీకు ఒక OTP వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి మీ యొక్క అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోండి. సో ప్రజెంట్ మనకు రీలెవెల్ బై అకాడమీ వాళ్ళు 9 టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, అదేవిధంగా రీలెవెల్ బై అకాడమీ వాళ్ళు ఇప్పుడు 2 నాన్ టెక్నికల్ రోల్కి సంబంధించి 2 కేటగిరీస్ అయితే తీసుకురావడం జరిగింది. అది ఒకటి ఆపరేషన్స్ అండ్ HR. మీకు కనుక గుడ్ కమ్యూనికేషన్ అదేవిధంగా ప్రజెంటేషన్ స్కిల్స్ కనుక ఉన్నట్లయితే కస్టమర్ సపోర్ట్ అదేవిధంగా అకౌంట్ మేనేజర్ అండ్ అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించినటువంటి విభాగాల్లో మీకు మంచి స్కిల్స్ ఉన్నట్టయితే వాటిలో కూడా ఎగ్జామ్ రాసి మీరైతే జాబ్ పొందేటువంటి న్యూ కేటగిరీస్ని అయితే తీసుకురావడం జరిగింది. వాటికి సంబంధించి కూడా మీరు వెబ్సైట్లో చూడవచ్చు. దాంట్లో మనకు 4 టెస్ట్లు వచ్చేసి టెక్ రోల్కి సంబంధించి, 5 టెస్ట్లు వచ్చేసి నాన్ టెక్ రోల్కి సంబంధించి. సో ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న విధంగా మీరు ఏదైనా ఒక టెస్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ వీటికి సంబంధించినటువంటి ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు కావచ్చు, మాక్ టెస్ట్ కూడా వీళ్ళైతే కండక్ట్ చేస్తుంటారు. ఇక్కడ మీరు చూసిన విధంగా అయితే ఏదైనా ఒక టెస్ట్ అనేది మాక్ టెస్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించినటువంటి టెస్ట్ కూడా రాయొచ్చు. అదేవిధంగా ఇదే వెబ్సైట్లో మీరు దీనికి సంబంధించినటువంటి సిలబస్ కూడా పొందవచ్చు. ఆ సిలబస్ షీట్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించినటువంటి దానికి ప్రిపేర్ అయ్యి వితిన్ 15 డేస్లో మీరైతే జాబ్ పొందవచ్చు. ఇప్పటి వరకు మనకు రీలెవెల్ బై అకాడమీ ద్వారా జాబ్ పొందినటువంటి అచీవర్స్ లిస్ట్ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. సో వీటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆలస్యం చేయకుండా దీనికి సంబంధించి మీరు మొదటగా అయితే ఒక స్లాట్ అనేది బుక్ చేసుకోండి. వితిన్ 15 డేస్లో మీకు అయితే ఎగ్జామ్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి సిలబస్ కూడా మీకు ఇదే సైట్లో దొరుకుతుంది. మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నటువంటి టెస్ట్ ఉంటుంది కదా, దానికి సంబంధించినటువంటి ఆ సిలబస్ను డౌన్లోడ్ చేసుకొని దాన్ని ప్రిపేర్ అయ్యి వితిన్ మీరు 15 డేస్లో ఆ ఎగ్జామ్ రాసి జాబ్ పొందవచ్చు. సో మొదటగా మీరు అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు సో ఫస్ట్గా మీరు 10th క్లాస్ మెమో అదేవిధంగా ఇంటర్మీడియట్ మెమో అనేది మీరు స్కాన్ చేసి అయితే పెట్టుకోండి. 50 KB కంటే తక్కువగా ఉండేటట్టుగా వాటిని స్కాన్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా 50 KB కంటే తక్కువ ఉండేటట్లు మీకు యాజ్ పర్ నోటిఫికేషన్లో ఏదైతే డీటెయిల్స్ ఇచ్చాడో ఆ విధంగా దాన్ని స్కాన్ చేసి మీ యొక్క గ్యాలరీలో అయితే పెట్టుకోండి. మీ మొబైల్ ద్వారానే వీటికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్. ఈ లింక్ని మీకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు అయితే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు మనకు లింక్ అయితే యాక్టివేట్ అయింది. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఒకటి న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఎడిట్ రిజిస్ట్రేషన్. సో మనకు మొదటగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో తర్వాత మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ కూడా ఇక్కడనే మనకి ఇవ్వడం జరిగింది. సో దీనిపైన కనుక క్లిక్ చేస్తే మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీనిపైన నేను క్లిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా మీకు అయితే మళ్ళీ ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీకు కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతారు. సో వాటికి సంబంధించి మొదటగా మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ యాజ్ ఫర్ మీ 10th క్లాస్ మెట్రికులేషన్ ఆర్ ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి విధంగా మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఫిల్ చేయండి. తర్వాత దాన్ని వెరిఫై చేయండి. తర్వాత ఏమైనా చేంజెస్ ఉంటే ఇక్కడ ఎస్ అని చెప్తే సెకండ్ది మనకు న్యూ చేంజ్ అని చెప్పేసి అన్నట్టు బాక్స్ ఓపెన్ అవుతుంది. సో నో అండ్ ఆల్రెడీ మీకు వస్తుంది. సో మీకు ఎటువంటి చేంజ్ ఉండేది కనుక దాన్ని ఆ విధంగానే ఉంచండి. నెక్స్ట్ మీ యొక్క ఫాదర్ నేము యాజ్ ఫర్ మీ 10th క్లాస్ మెమోలో ఏ విధంగా ఉందో దాని ప్రకారం మీరైతే వీటిని ఫిల్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ తర్వాత వెరిఫై యువర్ ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ అండ్ వెరిఫై యువర్ మదర్ నేమ్ అని చెప్పేసి అడుగుతుంది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ మీ 10th క్లాస్లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఇక్కడ మీరైతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఎంటర్ చేయండి. మిస్టేక్స్ లేకుండా మీ మెమో ముందర పెట్టుకొని యాజ్ ఇట్ ఈస్గా అయితే ఫిల్ చేయండి. అండ్ వెరిఫై యువర్ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ మనకు ఏదైతే రెడ్ కలర్ స్టార్ మార్క్స్ ఉన్నటువంటి మ్యాండేటరీ కంపల్సరీ మీరు వాటిని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మీకు డిఫాల్ట్గా మేల్ అని వస్తుంది. ఎందుకంటే ఈ పోస్టులని మనకు మేల్ అండ్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో కూడా మీకు సైన్స్ అనేది ఒక వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉన్నటువంటి వాళ్ళే. చాలామంది ఏజ్కి సంబంధించి డౌట్ అడిగారు. ఏజ్కి సంబంధించి అక్కడ మీకు ఇచ్చారు 2004 1999 మధ్య, ఆ మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం అప్లై చేసుకోవచ్చు. అంటే 23 years ప్లస్ ఏజ్ రిలాక్సేషన్స్ 3 years OBC వాళ్ళకు, 5 years SC
వాళ్ళకి ఇచ్చాడు, దాన్ని మీరు చెక్ చేసుకొని కొంతమంది డౌట్ అడిగారు. సో ఇక్కడ నెక్స్ట్ ఎంటర్ ద లెటర్, ఇక్కడ ఏదైతే మనకు క్యాప్చా ఇచ్చారో ఆ క్యాప్చాను ఎంటర్ చేసేసి ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఈ విధంగా అయితే ఎంటర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ కనుక ప్రెస్ చేసినట్లయితే మనకు మరొక అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో దాన్ని కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూస్తాను. సో మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది అప్లికేషన్ ఫామ్ అక్కడ ఎంటర్ చేసిన తర్వాత. సో ఇక్కడ ఆల్రెడీ మీరు అక్కడ ఫిల్ చేసినటువంటి డీటెయిల్స్, మీ యొక్క నేము, అదేవిధంగా ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే వస్తుంది. తర్వాత కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఆధార్ కార్డు మీకు కనుక ఉంటే ఎస్ అని చెప్పేసి టైప్ చేయండి. అక్కడ ఎస్ అని టైప్ చేసినట్లయితే సో మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది. దాని తర్వాత వెరిఫై చేసుకోండి ఎట్లా మీ ఆధార్ కార్డు ఏ విధంగా ఉందో ఆ విధంగా దాన్ని యాజ్ ఇట్ ఈస్గా చేసేసి అక్కడ ఎంటర్ చేయండి. అదేవిధంగా మీకు ఇంకా అదర్ ఏమన్నా ఓటర్ ఐడి అట్లా వెరిఫికేషన్ కోడ్స్, ఐడెంటిటీ వెరిఫికేషన్ ఉంటే వాటిని కూడా అక్కడ ఇచ్చేసి వాటి యొక్క నెంబర్ ఇవ్వండి. తర్వాత మీ యొక్క కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. మీది ఏ కేటగిరీ, బీసీ అయితే బీసీ, ఓబీసీ అయితే ఓబీసీ, దాన్ని మళ్ళీ వెరిఫై చేసుకోండి. ప్రతి దానికి మనకు వెరిఫికేషన్ కూడా అడుగుతుంది. సో ఈ విధంగా వెరిఫై చేసుకోండి. తర్వాత నెక్స్ట్ మీరు ఏ రిలీజియన్కి సంబంధించిన వారు, ఏ కమ్యూనిటీకి సంబంధించిన వారు అని అడుగుతుంది, దానికి సంబంధించి ఇక్కడ చేసుకోండి. తర్వాత ఇండియన్ అని చెప్పేసి ఆటోమేటిక్గా అక్కడ వస్తుంది. తర్వాత మీ యొక్క మెట్రికులేషన్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. ఎడ్యుకేషన్ బోర్డు ఎక్కడి నుంచి చేశారు, వెరిఫై ఎడ్యుకేషన్ బోర్డు అని అడుగుతుంది. రోల్ నెంబర్, తర్వాత వెరిఫై రోల్ నెంబర్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, వెరిఫై యువర్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అని చెప్పేసి అడుగుతుంది. తర్వాత మీరు లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి అడుగుతుంది. మీరు ఏ లెవెల్లో ఎడ్యుకేషన్ చేశారు, 12th స్టాండర్డా 10th స్టాండర్డా, సో 10th స్టాండర్డ్ అని చెప్పేసి మీకు ఏదైతే అది పెట్టేసాను. అండ్ అదైతే కాంటాక్ట్ డీటెయిల్స్, మీ యొక్క హౌస్ నెంబరు, విలేజ్, అదేవిధంగా వార్డ్ నెంబరు, మీ పోస్టల్ నెంబర్, ఇక్కడ రెడ్ కలర్ స్టార్ మార్క్ వేసిన ప్రతిదాన్ని మీరు క్లియర్గా అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది, దాన్ని వాటన్నిటి చేసిన తర్వాత మీ పిన్ కోడ్ ఇచ్చిన తర్వాత చెక్ బాక్స్ అనేది ఓకే చేయండి. అండ్ తర్వాత ప్రజెంట్ అడ్రస్ ఏమైనా అడ్రస్లో ఉంటే ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసారు కనుక వీటిని మీరు ఇవ్వకున్నా కూడా ఏం కాదు, ఎందుకంటే వీటికి రెడ్ కలర్ స్టార్ మార్క్ లేదు. అక్కడ అవి లేకుంటే వీటిని అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఏదైనా ఒక డీటెయిల్స్ అయితే మీరు కన్ఫర్మ్గా చేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, వెరిఫై యువర్ మొబైల్ నెంబర్ అండ్ అదేవిధంగా మీ యొక్క ఈమెయిల్ ఐడి, సో వర్కింగ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి దానికి, ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టు ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో మీకు ఈమెయిల్ అనేది పంపుతారు, దానికి ఏంటిది మీ యొక్క కమ్యూనికేషన్కి సంబంధించి ఈమెయిల్ ఐడి దీనికి సంబంధించి లాగిన్ ఐడి పాస్వర్డ్ పంపుతారు కనుక మీరు వర్కింగ్ ఈమెయిల్ అయితే ఇవ్వండి. తర్వాత ఇక్కడ డిక్లరేషన్ అని చెప్పేసి ఐ అగ్రీ అని చెప్పేసి చేసేసి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే క్యాప్చా ఉందో దీన్ని ఎంటర్ చేసేయండి. సో అప్పుడు మీకు ఎంటర్ చేసినప్పుడు మీ యొక్క మెయిల్కు యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది వస్తుంది. సో ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి మనం ఏదైతే ఇప్పుడు స్టార్టింగ్ పేజ్కి వెళ్ళాం కదా అక్కడ నుంచి మీరైతే లాగిన్ కావాల్సి ఉంటుంది. దాన్ని కూడా ఒకసారి మీకు చూస్తాను. సో మళ్ళీ మీరు ఈ విధంగా స్టార్టింగ్ పేజ్లోకి కనుక వచ్చినట్లయితే మీరు కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకు అప్లికేషన్ ఫామ్ అని కనబడుతుంది. కానిస్టేబుల్ ఫైర్ 2021 అని చెప్పేసి కనబడుతుంది. దీనిపైన క్లిక్ చేసినట్లయితే సో మొదటగా మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, సో మీకు ఏదైతే అక్కడ ప్రింట్ మీకు మెయిల్ ఐడికి వస్తుంది, అక్కడి నుంచి రిజిస్ట్రేషన్ నెంబర్ కావచ్చు, పాస్వర్డ్ కావచ్చు, ఈ రెండింటిని మీరు తీసుకొని ఇక్కడ ఎంటర్ చేసేయండి. సో ఓకేనా, అదేవిధంగా ఒక క్యాప్చా ఎంటర్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే సో ఇక్కడ ఫర్గాట్ రిజిస్ట్రేషన్ అండ్ అదేవిధంగా ఫర్గాట్ పాస్వర్డ్ కూడా ఉంటుంది. దానిపైన క్లిక్ చేసుకుంటే మీకు ఒకవేళ మిస్ అయినట్లయితే అట్లా తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ కానిస్టేబుల్ 5 2020 అని చెప్పేసి ఇక్కడ వ్యాలిడిటీ ఈమెయిల్ అని చెప్పేసి ఇక్కడ కనబడుతుంది. సో మీరు లాగిన్ అయినట్టుగా తెలుస్తుంది. సో అక్కడ నుంచి మీరు లాగిన్ అయ్యి సో దానికి సంబంధించినటువంటి కానిస్టేబుల్ అప్లికేషన్ ఫామ్ అప్లికేషన్ అని చెప్పేసి ప్రింట్ అప్లికేషన్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ కనబడతాయి. ఇక్కడ కానిస్టేబుల్ ఫామ్ అని చెప్పేసి దీనిపైన క్లిక్ చేయండి. 5/2021 అని అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి కనబడుతుంది. సో దీనికి సంబంధించి మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో వీటికి సంబంధించిన ఇమేజెస్ అన్ని మనకు నోటిఫికేషన్ పీడిఎఫ్లో ఉన్నాయి. సో నేను ఏదైతే స్టార్టింగ్ చెప్పానో అది మాత్రం దీంట్లో ఇవ్వలేదు. సో మొదటగా మీరు ఆ ప్రక్రియ చేసిన తర్వాత మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ ఓపెన్ చేస్తే అక్కడ మీకు క్లియర్ కట్ ఇమేజెస్ కూడా కనబడతాయి ఈ విధంగా. సో యాజ్ ఇట్ ఈస్గా మీరు ఇక్కడ దీన్ని ఫాలో అవుతూ కూడా మీరు అక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు. మొదటగా ఇక్కడ మీకు హోమ్ అని చెప్పేసి కనబడుతుంది, హోమ్ అండ్ అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి పైన కొన్ని మీకు ఒక 5 స్టెప్స్లో వీటికి అప్లై చేసుకునేటువంటి ప్రాసెస్ అయితే కనబడుతుంది. మీరు ఇక్కడ చూడవచ్చు అప్లికేషన్ ఫామ్, అప్లోడ్ యువర్ ఇమేజ్ అండ్ డాక్యుమెంట్స్, ఫీ పేమెంట్ అండ్ ప్రింట్ అండ్ లాగౌట్ అని చెప్పేసి ఇట్లా కనబడుతుంది. సో మొదటగా మీరు అప్లికేషన్ ఫామ్ ఇది మీ విధంగా అయితే మీరు అక్కడ మనం ఆల్రెడీ ఫిల్ చేసాం కదా ఆ డీటెయిల్స్ అన్నీ మీకు ఆటోమేటిక్గా ఇక్కడ ఫిల్ అయ్యేస్తాయి. ఏవైతే ఫిల్ కాలేదో వాటిని మనం ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా అయితే కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. వాటికి సంబంధించి కొన్ని మీ అడ్రస్, మనం అడ్రస్ ఆల్రెడీ పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ ఇస్తాం. ఇక్కడ నుంచి మాత్రం మళ్ళీ మనం ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు ఏమైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే అవి, లేకపోతే ఇంకా అదర్ డీటెయిల్స్ మీ యొక్క మ్యారేజ్ అయిన వాళ్ళు వీటికి అయితే అప్లై చేసుకోరాదు, ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో వాటికి సంబంధించి కూడా ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అదేవిధంగా మీకు మీ యొక్క ఐడెంటిఫికేషన్ సంబంధించిన మార్క్స్ 192 అని చెప్పేసి ఉంటుంది, వాటికి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి. సో ఈ విధంగా వీటన్నిటికైతే మీరు క్లియర్ కట్గా మనకు ఆల్రెడీ ఈ డిక్లరేషన్ ఫామ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇమేజెస్తో పాటుగా మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్లో ఉన్నాయి. అట్లా మీరు వాటికి సంబంధించి అయితే ఈ ఫామ్ని అయితే ఫిల్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ మీకు ఈ విధంగా
అప్లోడ్ యువర్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి అడుగుతుంది. సో మీరు ఇక్కడ ఏదైతే ఇమేజ్ ఉందో అక్కడ మీ యొక్క ఫోటో, నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, మీ ఇమేజ్ అనేటువంటిది, ఫోటో ఇమేజ్ అనేటువంటిది మీ యొక్క గ్యాలరీలో ఉంచుకోండి. ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే అక్కడ నుంచి మీరు బ్రౌజ్ చేసి ఇక్కడ దీన్ని అప్లోడ్ చేయవచ్చు. అదేవిధంగా మీ యొక్క సైన్ కూడా మీరు ఆల్రెడీ డాక్యుమెంట్లు అంటే దాన్ని స్కాన్ చేసి పెట్టుకోండి. ఈ రెండింటిని ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ నేను ఏదైతే స్టార్టింగ్ చెప్పాను కదా, మెట్రికులేషన్ అదేవిధంగా ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి మెమోను మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి. సో ఈ విధంగా 2 వెళ్తుంది. సో ఇక్కడ దీనికి సంబంధించి మీరు బ్రౌజ్ చేసేసి ఇక్కడ క్లిక్ చేసేస్తే ఆటోమేటిక్గా మీకు మీ యొక్క డ్రైవ్లోకి వెళ్తుంది. అక్కడ నుంచి వాటిని ఇక్కడ తీసుకొచ్చి మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో కంటిన్యూ ఫర్ ద పేమెంట్ అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ మీరు క్లిక్ చేసి ఇక్కడ ఏదైతే ఇలా పేమెంట్ ఆప్షన్ కనబడుతుంది కదా, మీరు ఎట్లయితే పేమెంట్ చేస్తారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుంది. అట్లా మీరు పేమెంట్ అయితే చేసేయండి. తర్వాత ప్రింట్ అప్లికేషన్ అని చెప్పేసి, సో ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఫీజు కట్టేసి మీరు అప్లికేషన్ అయితే ఈ విధంగా ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రివ్యూ అని కొట్టినట్టయితే మీకు ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు యొక్క డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదని మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇమేజెస్ కూడా మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్లో ఉన్నాయి. మీకు స్టార్టింగ్ అయితే నేను చెప్పాను. సో అది మీరు ఆ విధంగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకొని మిగతా వాటి కోసం మీకు డౌట్ ఉంటే నోటిఫికేషన్ పీడిఎఫ్ ద్వారా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ దీనికి సంబంధించి కట్ ఆఫ్ కావచ్చు, ఇంకా అదర్ డీటెయిల్స్ కోసం వీడియో కావాలనుకుంటే, అంటే లైక్ ప్రీవియస్ కట్ ఆఫ్ ఎలా ఉంది అండ్ బుక్స్ ఏంటిది, ఏ విధంగా చదవాలి, అటువంటి డీటెయిల్స్ కోసం ఒక కంప్లీట్ వీడియో చేయమంటే కూడా చేస్తాను. కంపల్సరీ లైక్ చేసి కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.